and Bujji. Let's ride! హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ జర్నీకి రెడీ అయిపోయాను. ఎప్పటిలాగే మన బుజ్జి బైక్పై ఒక లాంగ్ రైడ్ ప్లాన్ చేశాను. ఈరోజు మన డెస్టినేషన్ స్వర్ణగిరి. ఈరోజు మన ప్రయాణం సికింద్రాబాద్ నుండి ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ సమీపంలో ఉన్న స్వర్ణగిరి దివ్యక్షేత్రం వైపు సాగుతోంది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అవును, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. లెట్స్ గో! సిటీలోని ట్రాఫిక్ సౌండ్స్ నుండి బయటపడి ఇలా ప్రశాంతమైన హైవే మీదికి రాగానే ఆ ఫీలింగే వేరు కదా. గాలి ముఖానికి తగులుతుంటే అబ్బా! దారిలో మనకు భువనగిరి ఫోర్ట్ దూరం నుండే కనిపిస్తోంది. వాట్ ఎ వ్యూ! సుమారు 50 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో చారిత్రాత్మక భువనగిరి కోటకొండ కనువిందు చేస్తోంది. అక్కడి నుండి మరికొంత దూరం ప్రయాణించాక స్వర్ణగిరి క్షేత్రం యొక్క ప్రవేశ ద్వారం కనిపిస్తోంది. వావ్! చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఈ ప్లేస్. చుట్టూ ఉన్న వాతావరణం, ఈ అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడి విశాలమైన ప్రదేశంలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంది. బైక్కు 20 రూపాయలు, కారుకు 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రెండు 40 20 40 రెండు లోపల పెట్టవచ్చమ్మా. అక్కడ చెప్పులకి ఏం ఫ్రీనా? డబ్బులు చెప్పులకి ఫ్రీనా? సరే, పార్కింగ్ అయిపోయింది. ఇక ఆలయం వైపు వెళ్దాం. మనల్ని ముందుగా వెల్కమ్ చెప్పేది ఈ వైకుంఠ ద్వారం. వాట్ అన్ ఎంట్రన్స్! లోపలికి వెళ్లే ముందు ఇక్కడున్న స్వామివారి పాదాలకు నమస్కరించుకుని వెళ్ళాలి. ఇక్కడి నుండి 108 మెట్లు మనల్ని పైకి తీసుకెళ్తాయి. 108 స్టెప్సా అని కంగారు పడకండి. ఇవి నార్మల్ స్టెప్స్ కాదు. భక్తులు అలసట చెందకుండా ఆధ్యాత్మిక అనుభూతి పొందే ఈ మెట్లను దశావతార మండపాలుగా తీర్చిదిద్దారు. ప్రతి మండపంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్కో అవతార శిల్పాన్ని దర్శించుకుంటూ ముందుకు సాగవచ్చు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం వంటి ప్రతి శిల్పం అత్యంత రమణీయంగా చెక్కబడింది. నిజంగా ఇట్స్ లైక్ వాకింగ్ త్రూ ఏ స్పిరిచువల్ ఆర్ట్ గ్యాలరీ. మెట్లెక్కి పైకి రాగానే మనకు కనిపించేది ఈ భారీ హనుమాన్ మండపం. పిల్లలు ఆనందంతో డాన్స్ చేసే భంగిమలో ఉన్న ఈ ఆంజనేయుడి స్టాచ్యూ చాలా స్పెషల్. దీని పక్కనే చూడండి, జయఘంట మండపం. ఓ మై గాడ్, ఎంత పెద్ద గంటో ఇది! ఈ హనుమాన్ మండపం 127 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఇక్కడ ప్రతిష్ఠించిన 30 అడుగుల హనుమంతుడి విగ్రహం ఏకశిలతో రూపొందించబడింది. దాని పక్కనే ఉన్న జయగంట 1700 కిలోల బరువుతో భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంటగా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ్నుండి యాదగిరిగుట్ట కేవలం 20 కిలోమీటర్లే. సో మీరు ఇక్కడికి వస్తే ఒకే ట్రిప్లో యాదగిరిగుట్టను కూడా దర్శించుకునేలా ప్లాన్ చేసుకోండి. ఇట్స్ ఏ గ్రేట్ కాంబో. మన ఛానల్లో ఆల్రెడీ యాదగిరిగుట్ట కంప్లీట్ వీడియో ఉంది. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు దర్శనానికి వెళ్లే ముందు టికెట్ల డీటెయిల్స్ చూద్దాం. దర్శనం కోసం ఇక్కడ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. 50 రూపాయల స్పెషల్ దర్శనం, 100 రూపాయల అర్చన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాంగణం నుండి కనిపించే పెద్ద భవనం నిత్య కళ్యాణ మండపం. దీని సామర్థ్యం 1200 మంది. దాని కిందే అంతే సామర్థ్యంతో అన్నదాన సత్రం కూడా ఉంది. ఇక ఫైనల్గా స్వామివారి దర్శనానికి వెళ్లే టైం వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ్నుండి లోపలికి మొబైల్స్ అండ్ కెమెరాస్ అనుమతించరు. సో నేను నా ఫోన్ని డిపాజిట్ కౌంటర్లో ఇస్తున్నాను. దర్శనం తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సీ యూ ఆన్ ది అదర్ సైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్. లోపల గర్భగుడిలో గోల్డెన్ కలర్లో మెరిసిపోతున్న మూల విరాట్టును చాలా దగ్గర నుండి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ పూర్తిగా వేరు. మన కష్టాలన్నీ మర్చిపోతాం. ఇట్ ట్రూలీ డివైన్ ఫీలింగ్. గర్భగుడిలో కొలువయున్న మూల విరాట్టు 16 అడుగుల ఎత్తు ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక ఆలయ గోపురంపైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక్కడి సాంప్రదాయం. అంతటి అద్భుతమైన దర్శనం
తర్వాత మనమిప్పుడు వెళ్తున్న ప్లేస్ ఈ టెంపుల్కే హైలైట్. అదేనండి కోనేరు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వైరల్ అయిన ప్లేస్ ఇదే. వావ్! జస్ట్ లుక్ అట్ దిస్ బ్యూటీ. కోనేరు మధ్యలో ఆకాశం వైపు చూస్తూ శయనిస్తున్న ఈ స్వామివారే జలనారాయణుడు. నేపాల్ తర్వాత ప్రపంచంలో ఇది 2వ జలనారాయణుడి విగ్రహంగా ఖ్యాతి పొందింది. ఈ ప్రదేశం ఛాయాచిత్రాలు తీసుకోవడానికి భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్వర్ణగిరి టెంపుల్ జర్నీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అద్భుతమైన ఆర్కిటెక్చర్, డివైన్ దర్శనం, ప్రశాంతతనుచ్చే కోనేరు అన్నీ కలిపి ఇదొక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఈ దివ్యక్షేత్రాన్ని పూర్తిగా దర్శించుకోవడానికి కనీసం 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి యాత్రికులు తగినంత సమయంతో తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. అవును, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ ఆలయ డీటెయిల్స్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. నేను మీ బాస్.